సగటుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. కొంచెం ఒక 2-3 కాన్సెప్ట్లు డిస్కస్ చేద్దాం సార్, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ ని మనము సాల్వ్ చేయబోతున్నాం. సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. యావరేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సపోజ్ గా క్వాంటిటీస్ కనుక n ఉంటే మనకేమవుతుంది సార్, SN/N. SN/1. నాకు క్లాసులో 4 ఉన్నారు, వాళ్ళ మార్కులు 30, 40, 50, 60. ఆ క్లాసులో సగటు మార్కులు ఎన్ని? 30, 40, 50, 60 బై ఎంతమంది ఉన్నారు క్లాసులో? 4. యావరేజ్ సగటు. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. అంటే నాకు సమ్ రావాలి అని అంటే, సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ రావాలంటే రైట్, సగటుని క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి లబ్ధం చేస్తాను. ఎంతమంది ఉంటే అంతమందితోటి లబ్ధం చేస్తాను. యావరేజ్ సగటు, సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సార్ మీరు ఒక క్లాసులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఒక క్లాసు సగటు కనుక్కోవచ్చు. అదే నాకు 2 క్లాసులు ఉన్నాయనుకోండి సార్, దాన్ని మనం ఏమంటామంటే వెయిటెడ్ యావరేజ్ అని అంటాం. వెయిటెడ్ యావరేజ్ అని అంటాం. వెయిటెడ్ యావరేజ్ అని అంటాం. సగటు సింగిల్ క్లాస్ రైట్, ఒక ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళు పనిచేసే మొత్తాలు రైట్, అదే మోర్ దాన్ ఒక ఇల్లు ఉంటే అప్పుడు వెయిటెడ్ యావరేజ్ వస్తుంది. యావరేజ్ సింగిల్ డైమెన్షనల్, వెయిటెడ్ యావరేజ్ మోర్ దాన్ 1 డైమెన్షనల్. 10th క్లాస్ ఉంది, ఒక స్కూల్లో 3 సెక్షన్లు ఉన్నాయి, 4 సెక్షన్లు ఉన్నాయి, 5 సెక్షన్లు ఉన్నాయి. జిమ్ ఉంది, జిమ్లో బాడీ బిల్డింగ్ ఒక డిపార్ట్మెంట్, దాని తర్వాత యోగా ఒక డిపార్ట్మెంట్, మెడిటేషన్ ఒక డిపార్ట్మెంట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అలా ఉన్నప్పుడు వెయిటెడ్ యావరేజ్ అనేది మల్టీ డైమెన్షనల్. వెయిటెడ్ యావరేజ్ సపోజ్ గా నాకు ఫస్ట్ క్లాస్ ఉంది, ఆ క్లాసులో రైట్ ఎంతమంది ఉన్నారు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ క్లాసులో Q1 మెంబర్స్ ఉన్నారు, నాకు Q1 మెంబర్స్ ఉన్నారు రైట్. P1 Q1 ఈజ్ కంబైన్డ్ విత్ P2 Q2. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను సార్, ఇది ఏదైనా కావచ్చు. సపోజ్గా నాకు క్లాసులో 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళ వెయిట్ ఏమో 50 kgs, వాళ్ళ వెయిట్ ఏమో 50 kgs. ఇంకో క్లాసులో 50 మంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళ వెయిట్ ఏమో 40 kgs. ఆ డయాగ్రామ్కి ఎగ్జాంపుల్స్ రైట్. నేను ఒక షాప్కి వెళ్ళాను, 68 kgs రైస్ ఉంది, 68 kgs రైస్ కొన్నాను. ప్రతి రైస్ పర్ కేజీ ధర 63 రూపాయలు. దాన్ని 85 kgs ఇంకో రైస్ కొన్నాను, దాని ధర 81 రూపాయలు. కంబైన్ చేశాను. సగటు అనేది సింగిల్ డైమెన్షనల్, వెయిటెడ్ యావరేజ్ అనేది మల్టీ డైమెన్షనల్ రైట్. 25 లీటర్ల పాలు ఉంది, పాలు 20 రూపాయలు, ఇంకో 35 లీటర్ల పాలు తీసుకున్నా, దాని ధర 30 రూపాయలు. ఆ రెండింటినీ కలిపాను. ఇక్కడ క్లాస్ 10th లో సెక్షన్ ఏలో 30 బాయ్స్ ఉన్నారు, సెక్షన్ బిలో 50 బాయ్స్ ఉన్నారు. ఇక్కడ ఒక షాపులో 68 kgs రైస్ తీసుకున్నాను, దాని ధర 63 రూపాయలు. ఇంకో షాపులో 85 kgs రైస్ తీసుకున్నాను, రైస్ పర్ కేజీ 81 రూపాయలు. కలిపిన తర్వాత వచ్చిన సగటు ఎంత? ఈ 10th క్లాస్కి సగటు ఎంత? సో అర్థమైంది కదా సార్. P1 Q1, P2 Q2 అంటే వాల్యూస్ సార్, అవి చరరాశులు కాబట్టి దాని మీద మనం వాల్యూలు ఇవ్వచ్చు. ఈ రెండు కలిపితే నాకు వచ్చే సగటు P అనేది సగటు, యావరేజ్ ఆఫ్ ద మిక్చర్. యావరేజ్ ఆఫ్ ది మిక్చర్, యావరేజ్ ఆఫ్ ది మిక్చర్. యావరేజ్ ఏంటి సార్? SN/N. SN/N. N ఇక్కడ నేను Q1 ప్లస్ Q2, ఇది అందరికీ అర్థమైంది కదా సార్. ఎందుకంటే మొత్తం ఎంతమంది బాయ్స్ ఉన్నారు 10th క్లాస్లో? 30 + 20 50. మొత్తము రైస్ ఎన్ని కేజీలు తీసుకున్నాను? 68 + 85. 68 + 85. SN ఏంటి సార్?
ఎస్ఎన్ అంటే యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎస్ఎన్ బై ఎన్ అన్న. దీని సగటు P1 అంటే ఎస్ఎన్ బై Q1 అంటే దీని సమ్ ఏమవుతుంది P1 Q1. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్లస్ P2 Q2 ప్లస్ P2 Q2 అంటే సగటు కనుక్కోవడానికి నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి సార్? సగటు కనుక్కోవడానికి నేను యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే P ఈజ్ ఈక్వలెంట్ టు P1 Q1 ప్లస్ P2 Q2 డివైడెడ్ బై Q1 ప్లస్ Q2 డివైడెడ్ బై Q1 ప్లస్ Q2. ఈ రెండు స్లైడ్లు మీకు అర్థమవుతే ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. సార్ ఇది ఎలా వచ్చింది సార్? సగటు అని అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. నంబర్ ఎంత ఉంది? ఇక్కడ Q1 కేజీల రైస్ తీసుకున్నా, ఇక్కడ Q2 కేజీల రైస్ తీసుకున్నా, కంబైన్ చేస్తే Q1 ప్లస్ Q2. ఇక్కడ 20 లీటర్ల పాలు తీసుకున్నా, ఇక్కడ 30 లీటర్ల పాలు తీసుకున్నా, 20 ప్లస్ 30 50 లీటర్లు. మొత్తం ఎన్ని తీసుకున్నానో హారంలో రాశాను Q1 ప్లస్ Q2. లవములో లవం ఏంటి సార్? సమ్. సమ్ కావాలంటే ఏం చేయాలి? సగటు ఇంటూ ఎన్. P1 ఇంటూ Q1 ఇదేమవుతుంది P2 ఇంటూ Q2 అంటే సగటు ఏమవుతుంది సార్? P1 Q1 ప్లస్ P2 Q2 బై Q1 ప్లస్ Q2. బట్ ఇది చేయడానికి కూడా కొంత ఎక్స్ట్రా టైం పడుతుంది. మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేద్దాం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ తోటి చూపెడతాను. ఈ యావరేజ్ అనేది సింగిల్ డైమెన్షన్, వెయిటెడ్ యావరేజ్ అనేది మోర్ దాన్ వన్ డైమెన్షన్. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. దీని నుంచి డెరైవ్ అయిన కాన్సెప్టే అలిగేషన్. వెయిటెడ్ యావరేజ్ నుంచి వచ్చిన కాన్సెప్టే అలిగేషన్. అలిగేషన్ వెయిటెడ్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ నుంచి మనకు అలిగేషన్ వస్తుంది, అలిగేషన్ నుంచి వెయిటెడ్ యావరేజ్ వస్తుంది. ఎలా వస్తుంది సార్ అని అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి PQ1 ప్లస్ PQ2 ఈజ్ ఈక్వలెంట్ టు P1 Q1 ప్లస్ P2 Q2. P1 Q1 ప్లస్ P2 Q2. PQ1 మైనస్ P1 Q1 ఈజ్ ఈక్వలెంట్ టు P2 Q2 మైనస్ PQ2 మైనస్ PQ2. అన్నీ ఒక Q1 అన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చాను, Q2 అన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చాను. నా ఇక్కడ మనకు అద్భుతమైన ఒక ఈక్వేషన్ మనకు కనబడుతుంది సార్, ఒక రేషియో కనబడుతుంది. Q1 కామన్ తీసుకుంటే Q1 ఇంటూ P మైనస్ P1. ఇక్కడ Q2 కామన్ తీసుకుంటే P2 మైనస్ P. Q2 కామన్ తీసుకుంటే P2 మైనస్ P. అంటే రేషియో ఏమవుతుంది? Q1 బై Q2 ఈజ్ ఈక్వలెంట్ టు P2 మైనస్ P బై P మైనస్ P1. Q1 బై Q2 ఈజ్ P2 మైనస్ P బై P మైనస్ P1. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి. నాకు ఫైనల్గా కలిపిన తర్వాత వచ్చిన సగటు కావాలి, కలిపిన తర్వాత వచ్చిన సగటు కావాలి. వెయిటెడ్ యావరేజ్ యూజ్ చేస్తా. ఏ రేషియోలో కలిపితే నాకు ఈ సగటు వస్తుంది అలిగేషన్ యూజ్ చేస్తా. మళ్ళీ 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఎంత తీసుకున్నాను, ప్రతి ఒక్కదానికి ధర ఎంత, కలిపిన తర్వాత వచ్చిన వాల్యూ కనుక్కోవాలి, సగటు కనుక్కోవాలి. నేనేం తీసుకుంటాను సార్? వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటాను. నేను సగటు ఇచ్చాను నీకు. ఏ రేషియోలో 2 కలిపితే నాకు ఈ సగటు వస్తుంది. రేషియో కావాలి అని అంటే నేను ఏ కాన్సెప్ట్ తీసుకుంటాను? ఆన్సర్లో రేషియో అడిగితే అలిగేషన్ దగ్గరికి వెళ్తాను. ఆన్సర్లో యావరేజ్ అడిగితే వెయిటెడ్ యావరేజ్ దగ్గరికి వెళ్తాను. ఫైనల్ వాల్యూ కావాలి, వెయిటెడ్ యావరేజ్ యూజ్ చేస్తా. ఏ రేషియోలో నాకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది? అలిగేషన్ యూజ్ చేస్తా. అలిగేషన్ యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడు యూజ్ సగటేమో సింగిల్ డైమెన్షన్, వెయిటెడ్ యావరేజ్ ఏమో మల్టీ డైమెన్షన్. ఏ రేషియోలో కంబైన్ చేస్తే నాకు సగటు వస్తుంది అది అలిగేషన్. మొత్తం మనకు యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, అలిగేషన్